అందుకనే నేను నీకు చెప్తున్నాను శామ్యూల్, నువ్వు ఇంకెప్పుడు కూడా తాగకూడదు అని. నువ్వు చేసిన తప్పులు నీకు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ దేవుడికై తప్పు అనిపిస్తాయి. అప్పుడు నువ్వు దేవుడు ఏ తప్పు చేయలేదని నువ్వు నన్ను అడుగుతావు. అదే కదా నువ్వు అడగాలనుకుంటున్నావు. నిజం చెప్పాలంటే తాగడం మానేద్దాం నువ్వు అనుకున్నా సరే ఆ అలవాటు నువ్వెప్పటికీ మానుకోలేవు. తర్వాత ఊళ్ళో వాళ్ళందరితో నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు, వాళ్ళందరూ కలిసి నిన్ను కొడుతున్నారు. వాళ్ల మీద ఉన్న కోపం నువ్వు నీ పిల్లల మీద, భార్య మీద చూపిస్తున్నావు. తాగడం అనేది నీ కుటుంబానికి ఎప్పుడు కూడా మంచిది కాదు. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. నేను చెప్పింది అర్థమైందా శామ్యూల్? అర్థం కాలేదు ఫాదర్. శామ్యూల్, నువ్వు చెప్పు, దేవుడి మీద ప్రమాణం చేసి ఇంకెప్పుడు నువ్వు తాగనని. ఇక మీదట నేను ఎప్పుడు తాగను, తాగేసి ఊళ్ళో వాళ్లతోటి గొడవ పెట్టుకోను. నేను చెప్పింది రిపీట్ చేయండి శామ్యూల్. ఇక మీదట నేను ఎప్పుడు తాగను, తాగేసి ఊళ్ళో వాళ్లతోటి గొడవ పెట్టుకోను. చెప్పవయ్యా. ఇక మీదట నేను ఎప్పుడు తాగను, తాగేసి ఊళ్ళో వాళ్ళతో గొడవ పెట్టుకోను. దేవుడి మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. దేవుడి మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇది సత్యం, సత్యం, సత్యం. సత్యం, సత్యం, సత్యం. మీ ఇద్దరే కదా స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ రోల్ మోడల్స్. పొదల్లోనూ రబ్బర్ తోటల్లోనూ మీరు అక్కడ తిరుగుతున్న అమ్మాయిలంబడి కథలు చెప్తూ తిరుగుతూ ఉంటే మేమందరం మీరందరూ చెప్పేది వింటూ ఉండేవాళ్ళం. డబ్బుకు పేరుకు ఏ కొరత లేకుండా మీ ఫ్రెండ్షిప్ ని కొనసాగించారు. చదువుకునేటప్పుడు ఎన్నెన్ని చేశారు. మా నాన్నకి నేను బాగా చదువుకోవాలి, పైకి రావాలన్న ఆశలే లేవు. నేను కాలేజీ చదువుతున్నప్పుడు నన్ను పిలిచి ఆయన ఒకటి చెప్పారు. ఇక మీదట పై చదువులు చదవాల్సిన అవసరం లేదు, మన పనులు చాలా ఉన్నాయి, అవి చూసుకుంటే చాలు అన్నాడు. అదృష్టవంతుడు. ఇందులో సంతోషమేముందిరా? ఆ రోజు నా అదృష్టమంతా పోయింది. నేను వీడు చిన్న వయసులో ఏమేమి చేసామో తెలుసా నీకు? బోట్లో ఆడుకున్నావు, చెరువులో స్నానం చేసి అమ్మాయిని దొంగచాటుగా చూడడం, ఇవన్నీ తెలుసా సార్? నాకు బాగా గుర్తుంది బాలకృష్ణ. వీడు ఒక నార్మల్ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు, వేరే ఏం పని చేయలేదబ్బా. ఏదో తెలియకుండా ఇరుక్కున్నాడు, అది వాడి కర్మ. అయినా ఈ విషయాన్ని పెద్దగా తీసుకోలేదు. నేను చేసిన దానికి ఏంటి ప్రాబ్లం? సర్లే, నీ వాదనంతా ఇక్కడ చూపించద్దు. నువ్వు చేసిన వాటిల్లో ఏ ప్రాబ్లం లేదబ్బా. ఒకవేళ ఉన్నా నాకు దానికి సంబంధం లేదు. నువ్వు నన్ను ఎలా పిలిచినా పర్వాలేదు. మా నాన్న చెప్పిన విషయాలు మాత్రం నేను మర్చిపోను. సరిపోయింది, మొదలు పెట్టేశారు. మాట్లాడుతూనే ఉంటారు. నాకిది విని విని బోర్ కొట్టేసింది. ఇది చెప్పడం కంటే కొత్తగా ఏదన్నా చెప్తే బాగుంటుంది. ఏదేమైనా గానీ రాజకీయ వ్యక్తికి ఒక మర్యాద ఉంటుంది. ఎందుకంటే చట్టం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి చెప్తున్నా. అలాగని రాజకీయ నాయకులు నాకు ఇష్టం లేదని చెప్పట్లేదబ్బా. ఇంద్రాని 2-3 సార్లు ఫోన్ చేసింది. ఇంకోసారి ఫోన్ చేస్తే బయలుదేరిపోయానని చెప్పు. ఇదిగో ఫాదర్ కూడా వచ్చారు. స్తోత్రం ఫాదర్. ఆ దేవుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు. స్తోత్రం, స్తోత్రం ఫాదర్. ఫాదర్కి స్తోత్రంలో. సేఫ్టీ యూరా. కూర్చోరా. ఎలా ఉంది? నా మీద ప్రేమతోటి అమెరికాలో ఉన్న తెలుగువాడు విన్సెంట్ అన్నగారు స్వచ్ఛమైన మనసుతో చక్కటి మందు పంపి ఈ యాంటోనీ ఫాదర్ కి గిఫ్ట్ గా పంపించిన స్కాచ్ విస్కీ తాగుదాం, సంతోషంగా ఉందాం. రండి, హ్యాపీగా చీర్స్ కొడదాం. మీరు గోవాలో ఉండే చర్చికి వెళ్తామే ప్రాబ్లం అంతా. అందరూ విశేషం ఏమీ లేదా అని అడుగుతున్నారు. నేను సమాధానం చెప్పలేకపోతున్నానండి. ఎవరెవరి పనులు వాళ్ళు చూసుకోవచ్చు కదండి. ఇంకేంటి? నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నా దగ్గర ఒక విషయం చెప్పింది. దేవుడు ఏదో చేస్తే జరుగుతూ మీలో కూడా ఎంతో కొంత మ్యాటర్ ఉండాలని చెప్పింది. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్నది పెద్ద మ్యాటరే. ఎంతకంటే ఎక్కువ చేశానంటే నేను సచ్చి ఊరుకుంటాను. ఏమండి, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగాలి కదా, అందుకు మనమే ఏదో చెయ్యాలి. రండి. ఏవే నాన్సీ, నాకొక డౌట్ ఉంది. నువ్వు పెళ్లికి ముందు చేసిన తప్పు ఫాదర్ దగ్గర చెప్పి క్షమాపణ అడగచ్చు కదా. ఇష్యూ బుద్ధి లేదండి మీకు. అది మనిద్దరి మధ్య జరిగిన విషయం. ఆ విషయాన్ని ఫాదర్తో చెప్పమంటారు? ఏం లేదు, ఊరికే ఆలోచించుకుంటూ ఉన్నాను. ఇప్పటికీ మనం ఇద్దరు పిల్లల్ని కనాలనుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. దానికి నువ్వేమంటావు? అయ్యా, అలాంటి విషయాలే మనసులో పెట్టుకోకండి. నీకొద్దంటే వద్దు. దాని తర్వాత నువ్వు 10 నెలలు కడుపుతో ఉండి నీ శక్తికి పాలిచ్చి నిన్ను కాలు కదపకుండా చూడాలంటే నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అవన్నీ నీకు కావాలనుకుంటే చెప్పు, నేను రెడీగా ఉన్నాను. ఏంటి అన్నిటికీ అంటున్నావు? ఈ రోజు నేను చెప్పబోయేది మన కుటుంబం గురించి. భూమి మీద ఉన్న స్వర్గం ఏంటంటే
అది మనందరం కలిసి ఉండటమే. అందుకని ముందుగా మన కుటుంబాల నుంచి మొదలు పెడదాం. మన కుటుంబాలు బాధపడేలా దుఃఖించేలా చేయకూడదు. ఇది మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. మనకు సమస్యలు రావడానికి సైతాన్ ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడని గుర్తుపెట్టుకోండి. మనతో ఎప్పుడు తప్పులు చేయించాలనే చూస్తూ ఉంటాడు. దానికి మనం ఎప్పుడూ అవకాశం ఇవ్వకూడదు. దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. ఈ సైతాన్ దగ్గర నుంచి నన్ను ఎలాగైనా కాపాడండి ప్రభువా. పాపాలు చేసిన వాళ్ళని దేవుడు నరకానికి తీసుకుని వెళతాడు. చెన్నైలో నీకు పనేంట్రా? 1-2 కేస్ డీటెయిల్స్ కావాలి. ఆ తర్వాత సెక్రటరీ దగ్గరికి వెళ్ళి నా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేపర్లు ఏమయ్యో అని అడగాలి. నిజం చెప్పాలంటే దీనికోసమే వెళ్తున్నాను. నువ్వు వస్తావా? ఇద్దరం కదా ఎంజాయ్ చేసి వద్దాం. లేదు, నేను రాను. గోవాకి వెళ్ళిన గొడవే ఇంకా తీరలేదు. అది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. డబ్బులు చాలా ఖర్చు అవుతాయిరా. బాబా జాగ్రత్తగా తాగాలి. నువ్వు ఊరికే ఉంటావా ఏంటి? ఎంత డబ్బులు సంపాదించి మీరు ఏం చేసుకుంటారా? పోయినప్పుడు తీసుకెళ్ళిపోతారా ఏంటి? పిస్తునారులో కల్లా పిస్తునారురా నువ్వు. అవునరా, నేను పిసినారనే. దానికి నీకేంట్రా ప్రాబ్లం? నా దగ్గరున్న డబ్బు నేనేం కష్టపడి సంపాదించింది కాదు. మా తాత మా నాన్న సంపాదించింది. దాన్ని వేస్ట్ చేయకుండా నా పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఉంచడమే నా కర్తవ్యం. లేదంటే వాళ్ళు నన్ను అస్సలు క్షమించరు. మీ అబ్బ కొడుకు అనిపించుకున్నావురా నువ్వు. ముందు ఎవరైనా డబ్బుల కోసం మీ ఇంటికి వస్తే మీ నాన్న ఏవేవి కథలు చెప్పాడో అన్ని జాగ్రత్తగా తెలుసా నాకు. మీ కుటుంబానికి పెద్ద నమస్కారం. అవునవునవునవును, పో పో. బండి తీరా. ఇంజన్ ఆన్ అయిందో లేదో దాని దగ్గరికి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటాను. ఏంటి? తొందరగా దిగండి. దిగండి. వదలరా నన్ను. వదలండి. 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 ఎవరు? వదలండిరా. వదలండిరా. నీకు భూపతి తెలుసు కదా, అతని రైట్ హ్యాండ్ రా నేను. నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని అన్నను లోపల ఇచ్చేస్తావారా నువ్వు? ఇక మీదట నువ్వు లాయర్ గా ఎలా వాదిస్తావో నేను చూస్తాను. ఎవరో తెలియదు నీకు. నువ్వు ఫస్ట్ తోయండి తోయండి. తోయండి, ఫాస్ట్ గా తోయండి. అన్నా ఇక్కడికి రండి అన్నా. ఎవరు? అయ్యో ఏమైంది? ఏమండి? ఏమైందిరా? నేను ఎంత కష్టపడి పైకి వస్తే నువ్వు మళ్ళీ పడేస్తావా? నన్ను కొడతావేంటి? లేవరా. ఏమండి? అయ్యో, వెళ్ళండి. దెబ్బలు తినొచ్చారేంటి? వెళ్ళి వాళ్ళ కొట్టిరండి. వెళ్ళి వాళ్ళని చితకబాదండి నాన్న. సమస్య లేదురా. జీసస్, ఏం జరుగుతుంది? సట్టు చెప్పుకురా రే. పక్క జరగండి, పక్క జరగండి అయ్యా. జై, ఆపయ్యా. ఏంటి ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? చర్చి ముందు మీరు అసలు ఇలా గొడవ పడవచ్చా? సన్నీ, ఏమైందయ్యా? ఏంటి ప్రాబ్లం? నాతో గొడవ పడితే అందరిని వేసి పడేస్తాను. తమ్ముళ్ళు వెళ్ళండి.
రేయ్ పోండ్రా పోండి ఇవాళ మా వాళ్ళకి ప్రామిస్ చేశాను ఏమని సంపన్ననే పోండి రేయ్ పోనీరా. అయ్యో అన్నా నేను ఇంకా ఎక్కలేదు ఆపండి